Hello, welcome back to my channel Dhanlakshmi Properties. ఈ రోజు వచ్చేసి మనం శ్రీశైలం హైవేలో నియర్ అమన్గల్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చామన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీ ఇండియా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ ఇండియా టౌన్షిప్ అండి. సో ఈ శ్రీ ఇండియా టౌన్షిప్ అనే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ హైవే ఫేసింగ్లో ఉంది. సో మీరు చూస్తున్నట్టయితే హైవేకి సెట్ బ్యాక్ వదిలారు. సో ఇక్కడ వరకు మనకు సీసీ రోడ్ స్టార్ట్ అయినాయి. అటువైపు చూస్తే కనుక మీకు 100 ఫీట్ అనమాట, 100 ఫీటు వదిలేసి మనకు ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇటువైపు 100 ఫీటు, అటువైపు 100 ఫీటు చూసుకుంటే 200 ఫీట్ రోడ్ కాబట్టి ఇది హైవే, మెయిన్ శ్రీశైలం హైవే అవుతుంది. సో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ మనకి మంచి లొకేషన్లో ఉంటుంది. అండ్ రాబోతున్న ఏదైతే త్రిబుల్ ఆర్ ఉందో ఆ త్రిబుల్ ఆర్కి జస్ట్ మనకు ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అది కూడా మనకి ఇది BTCP అండ్ రేరా సర్టిఫికేట్లో సైడ్ కాబట్టి మనకు మంచి లొకేషన్లో బ్యాంక్ లోన్ కూడా తీసుకునే ఫెసిలిటీ కలిగి ఉన్నాయి. ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అయితే చూస్తే కనుక టోటల్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ కూడా మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం ఇంకా ఫర్దర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ హైవే ఫేసింగ్ ఎంట్రీ ఏదైతే మన అవుతుందో ఆ రోడ్ చూసుకుంటే మనకు 50 ఫీట్ రోడ్ అనమాట. సో ఇంటర్నల్గా వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్స్లో ఉన్నాయి. బ్యూటిఫుల్ గ్రీనరీ డెవలప్మెంట్ అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా కూడా టోటల్ కంప్లీట్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ, 4 బిగ్ పార్క్స్ ఇచ్చారండి. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ మనకు వచ్చేసి 25 ఎకర్స్లో ఉంది. దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు 30 ఎకర్స్ వస్తుంది. సో 2 ఎంట్రన్స్ ఉండబోతున్నాయి. ప్రజెంట్ ఇది LP నెంబర్తో ఉన్న ఈ ప్రాజెక్ట్కి ఎంట్రన్స్ ఇది ఉంటే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో దీని 30 ఎకర్స్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాని ఎంట్రన్స్లో కూడా ఒక ఆర్చ్ డెవలప్ చేయబోతున్నారు. సో ఒకటి ఎంట్రన్స్ అండ్ ఒకటి ఎగ్జిట్ కింద వీళ్ళు చేయబోతున్నారు అనమాట. సో మనకు శ్రీ ఇండియా డెవలపర్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్కి సంబంధించి వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండ్ డైరెక్టర్ గారు తిరుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మనము ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ హైలైట్స్ అండ్ ప్రైస్ గురించి డెప్త్గా మనం తెలుసుకుందాము. ఎందుకంటే కస్టమర్స్కి ఉన్న కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా నేనే అడుగుతాను. సో అన్నిటికీ సార్ దగ్గర మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇక్కడ ఈ హైవేలో ఈ ప్రాజెక్ట్ మీరు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఫస్ట్ మేము శ్రీ ఇండియా డెవలపర్స్లో ఫస్ట్ సైట్ మేము వేరే వెంచర్లో ఇంతమంది వేరే కంపెనీలో అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వెంచర్లు చూసాం. దాదాపు 50-60 వెంచర్లు చూసాం. ఏదంటే మనకు రోడ్డుకు ఉండాలని మేము అన్ని హైవేల్లో కూడా సర్చ్ చేసాం. మాకేందంటే ఇది ఒక్కటే మంచిగా అనిపించింది. దాదాపు నీకు 60-70 చూసిన తర్వాత ఈ వెంచరు రోడ్ పేస్ కానీ మనకు రోడ్ పేస్ 750 మీటర్స్ ఉంటుంది. ఈ 60 ఎకరాలకు 750 మీటర్స్ రోడ్ పేస్ ఉంటుంది. లోపలికి 500 మీటర్సే ఉంటుంది. 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చామంటే మనకు సైట్ అయిపోతుంది. రోడ్ ఫేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వెంచర్ తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే. సో మీకు ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి డెప్త్ అనేది తక్కువ ఉంది. అవును. సో మీకు కమర్షియల్ వైజ్ గా కూడా చాలా ప్లాట్స్ ఉన్నాయన్నమాట. ఉన్నాయి. ఓకే. సో పర్మిషన్స్ కి మీరు కంపల్సరీ పర్మిషన్ తోటే మీరు లాంచ్ చేశారా సార్? ప్రతి సైట్ కూడా మేము శ్రీ ఇండియా కంపెనీ పెట్టినప్పుడే మేము ఏమనుకున్నామంటే కంపల్సరీ విత్ LP నెంబర్ రేరాతోనే సైట్లకు వెళ్ళాం. ముందు ఫ్రీ లాంచింగ్ కానీ అది కానీ లేదు. ఒకవేళ ఏదైనా కస్టమర్కి ఇస్తే ఆఫర్ కింద ఇవ్వాలి కానీ ఫ్రీ లాంచింగ్ అనేది లేదు. డైరెక్ట్ మేము LP నెంబర్ రేరాతోనే. సో మనకి ఈ వెంచర్లో ఒకవేళ మనం ప్లాట్స్ తీసుకుంటే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు మేడం ఇంకా మీకు ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం శ్రీశైలం హైవేనే నడుస్తుంది. మనము ఇప్పుడు ఈ వెంచర్ మాత్రం రంగారెడ్డి డిస్టిక్ సైబరాబాద్ పరిధిలోనే ఉంది. సిటీకి దగ్గరగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లస్ శ్రీశైలం హైవే. ఇప్పుడు ఆ శ్రీశైలం హైవే అనేది 4 లైన్స్ అవుతుంది. తిరుపతి వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇంకోటి తిరుపతి కూడా డిస్టెన్స్ తగ్గుతుంది. ఇప్పుడే ఈ హైవేలో మనం వెళ్తుంటే మనం ఒక వెహికల్ని ఒకటి క్రాస్ చేయలేకపోతుంది. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 లైన్స్ డిక్లేర్ చేసింది. ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 4 లైన్స్ కాదు, కల్వకుర్తి వరకు కనీసం 6 లైన్స్ చేస్తేనే ఇప్పుడు అవుతుంది. అందుకని కంపల్సరీ 6 లైన్స్ కావాలని నితిన్ గడ్కర్ని కూడా అడగడం జరిగింది. 4 లైన్స్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది. అందుకే మీరు కొంచెం సెట్ బ్యాక్ వదిలి కూడా మీరు సైట్ చేయడం జరిగింది. మనం వస్తుంటే గమనించాం. అవును మేడం. ఆల్రెడీ మనము రోడ్ సెంటర్ నుంచి మనకు 100 ఫీట్ ఇచ్చాను. మనం ఇటు 100 అటు 100 మొత్తం 200 ఫీట్ రోడ్ మేడం. అది 6 లైన్స్ అయినా కూడా మన వెంచర్కి వెళ్ళండి.
అలాగే మీరు మెయిన్ రోడ్ కూడా 50 feet ఇవ్వడం వల్ల మనకు వెంచర్ కూడా మంచి అవును మేడం. ఇప్పుడు మనము చూస్తున్నది ఇది 25 ఎకరాలు మేడం. 25 ఎకరాలకు మనం మీరు చూసేది అనేది ఎగ్జిట్ రోడ్. యాక్చువల్గా మనకు ముందరికి ఉంది ఇంకా 35, అది ఎంట్రీ రోడ్ ఉంది. అది కూడా 50 feet రోడ్ వస్తుంది. ఒకటి ఎంట్రీకి ఒక ఆర్చ్ ఉంటుంది, ఎగ్జిట్కి ఒక ఆర్చ్. సో మనకి గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. సో మనకి సెక్యూరిటీ ఫ్యూచర్ ఆల్రెడీ మనం పెంచింగ్ చేసినాము. ఏ పశువులు కానీ ఏవి కానీ రాకుండా ఒక పెంచింగ్ చేసినాము. తర్వాత మనము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్షన్ అయ్యేది ఉంది. అటు సైడ్ పెరిగేది ఉంది, ఇటు సైడ్ పెరిగేది ఉంది. కాబట్టి ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఏం లేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం దాన్ని చేస్తాం. ఎంతవరకు అయితే మన ల్యాండ్ అయిపోతుందో అప్పుడు మనం కాంపౌండ్ వాల్. సో దీంట్లో కూడా మనకి బ్యాంక్ లోన్ అట్లా ఉన్నాయి మేడం. మేము ఎక్కువ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనం బ్యాంక్ లోన్ ఇవ్వడం వల్లనే ఎక్కువ ప్లాట్లు అమ్మగలిగాం. లోన్స్ బ్యాంక్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, థర్మల్ ఫైనాన్స్ ఉంది. ఇమీడియట్గా లోన్ వస్తుంది. 15-20 daysలో వాళ్ళు కస్టమర్ ప్రొఫైల్ మీద చాలా ఈజీ అవుతుంది. ఇట్లాంటి వెంచర్కు అట్లా లోన్ ఇవ్వడం అనేది మాకు అడ్వాంటేజ్. సో మీ వెంచర్లో డెవలప్మెంట్స్ అండ్ ప్లాట్ సైజింగ్స్ ఎలా ఉన్నాయి? మన ఈ శ్రీ ఇండియా టౌన్షిప్లో ప్లాట్ సైజెస్ ఒక ప్లాట్ వచ్చి 300 square yards ఉంటుంది. ఒకవేళ కస్టమర్ కొనలేని వాళ్ళు ఉంటారు, 300 గజాలు కొనలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు 150 square yards ఇస్తాం. అంటే దాంట్లో బై పార్ట్, నార్త్ పార్ట్, సౌత్ పార్ట్ అని అట్లా చేస్తున్నాం. మన వెంచర్లో మొత్తం మనది ఈస్ట్ ఫేసింగ్ ఉంది మేడం. శ్రీశైలం హైవే అనేది మనది ఈస్ట్ ఫేసింగ్. అందుకు మనం ఏమి ఈస్ట్ వెస్టే ఎక్కువ వచ్చినాయి. అవునవును, మీకు అదొక బెనిఫిట్ కూడా ఏంటంటే వెంచర్ ఈస్ట్ లో వచ్చింది, దట్ హైవే ఫేసింగ్ కూడా రావడం జరిగింది. సో మీరు ఇంటర్నల్ రోడ్స్ కానీ అండ్ డెవలప్మెంట్స్, పార్క్స్ అవన్నీ మేడం ఇంటర్నల్ రోడ్స్ 50 feet రోడ్ మెయిన్. ఇంటర్నల్ రోడ్ 33 feet రోడ్స్ వచ్చినాయి. ఇంకోటి మనకు హైటెన్షన్ వైర్లో కూడా మనం 85 feet రోడ్ వదిలినాం. పార్కులు అనేది 4 వచ్చినాయి మేడం. 4 పార్కులు వచ్చినాయి. ఈ హైటెన్షన్ వైర్లకు అటువైపు పార్క్ ఇచ్చినాం, ఇటువైపు పార్క్ ఇచ్చినాం. ఎటు చూసినా కానీ కస్టమర్కి ఆ ప్రభావం మాత్రం కంపల్సరీ కల్వకుర్తి వరకు ఉంటుంది. మనము ఇప్పుడు ముచ్చర్లకు ఒక 20 kilometers దూరంలో. సో అంటే ఫ్యూచర్ ఉంది, మనం మంచి ఇన్వెస్ట్మెంట్ బాగుంది. మీరు చెప్పిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరీ ఇదిగా కాకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉన్నాయి సార్. సో మంచి ప్రాజెక్ట్ అయితే మీ ప్రాజెక్ట్ హైవే ఫేసింగ్ కాబట్టి దాదాపుగా అందరికీ నచ్చుతుంది. సో మనం కంపల్సరీ మీ వీడియో చూసి ఖచ్చితంగా కస్టమర్స్ విజిట్ చేస్తారు, ఎందుకంటే లొకేషన్ వైజ్గా అండ్ హైవే ఫేసింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు శ్రీశైలం హైవేలో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.